వివాహితుడితో తమ కుమార్తె ప్రేమ వ్యవహారం నడుపుతోందని గుర్తించాడా తండ్రి. తండాలో తెలిస్తే పరువు పోతుందన్న ఆందోళనతో ఏకంగా అతడిని లేకుండా హతమార్చేశాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలేంటి? సంగారెడ్డి మేఘ్య తండాలో పరువు హత్య. ప్రేమ పేరిట కూతుర్ని ట్రాప్ చేశాడన్న కోపం. కూతురి చేత పిలిపించి అతడిని హతమార్చిన తండ్రి. పరువు పోతుందన్న ఆందోళనతోనే హత్య. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం మేఘ్య తండాలో పరువు హత్య చోటు చేసుకుంది. గత కొంతకాలంగా గోపాల్ కూతురితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు దశరథ్ అనే వివాహితుడు. పెళ్లైన వ్యక్తితో కూతురి ప్రేమ వ్యవహారం తట్టుకోలేకపోయాడా కన్న తండ్రి. ఊళ్ళో తెలిస్తే పరువు పోతుందన్న ఆందోళనతో దశరథ్ హత్యకు పథక రచన చేశాడు తండ్రి గోపాల్. అప్పటికి ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలున్నాయి. ఈ సందర్భంగా దశరథ్తో ఎంతమాత్రం కలవకూడదంటూ కూతురిపై ఆంక్షలు విధించాడు తండ్రి గోపాల్. ఇటు దశరథ్ కుటుంబం సైతం అతన్ని వారించింది. అయినా సరే ఇరువురి మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. కూతురు తన ఆవేదన అర్థం చేసుకోకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు తండ్రి గోపాల్. ఇలా కాదని చెప్పి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న తలంపునకు వచ్చినట్టు చెబుతున్నారు పోలీసులు. खालो तो खाली सवार को परमेला आरोजु आजर बिया माता तपे हॉस्टल का न आयदास के माई हां बाहर छोड़च के परमेला आउंसु కార్ లేన ఆరోజు. కూతురు చేతి దశరథ్కి ఫోన్ చేయించాడు గోపాల్. తన ప్రేయసి పిలవడంతో 20,000 రూపాయలు తన యజమానిని అడిగి తీసుకొని బండి వేసుకుని సరాసరి ఆమె చెప్పిన చోటుకు వచ్చాడు దశరథ్. అక్కడ ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుండగా వచ్చి దాడి చేసి హతమార్చాడు గోపాల్. ఆపై దశరథ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు నిందితుడు గోపాల్. ఇది ఇలా ఉండగా దశరథ్ భార్య తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే దశరథ్ మొబైల్, బండి, ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశాడు గోపాల్. విషయం వెలుగులోకి రావడంతో నేరం చేశానంటూ పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు గోపాల్. దశరథ్ డెడ్ బాడీని సమీకరించి పోస్ట్ మార్టం నిర్వహించారు పోలీసులు. ఆపై కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇది ఇలా ఉండగా దశరథ్ తరపు బంధువులు తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.